वकील साहब, రే రాంబాబు, ఈ రోజుతో పున్నమి జీవితం సర్వనాశనం చేయాలి. ఆ పున్నమికి నీకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళందరూ నమ్మాలి. దాంతో ఆ పృథ్వీ పున్నమిని మెడపట్టుకుని బయటికి గెడ్డాలి. ఆ తర్వాత భాగ్యంని చంపి ఈ ఇంటి పెద్ద కొడుకు స్థానంలో నేను అడుగుపెట్టాలి. అలాగే అక్క, ఇప్పుడే లోపలికెళ్ళి సిచ్యువేషన్ చూసొస్తాను. ఆ తర్వాత పున్నమి లైఫ్ ఎలాగ స్పాయిల్ చేయాలో ప్లాన్ చేస్తాను. ఈరోజు మాత్రం వాళ్ళు మిస్ అవ్వకూడదు. పున్నమి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అలాగే. కరెంటు పోయింది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. సరే. వీడు ఆ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినవాడు కదా, వీడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడు? అక్క, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ పృథ్వీగాడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు. అవునా? ఒక పంచి, నువ్వు అటెళ్ళు, మేము ఇటు వెళ్తాం. సరే. వెళ్ళు. वकील साहब, वकील साहब, वकील साहब, ఎక్కడికి వెళ్ళిపోయారు? वकील साहब, वकील साहब, वकील साहब, वकील साहब, वकील साहब. ఇప్పుడు నువ్వు ఎంత అరిచినా నిన్ను కాపాడటానికి ఎవరూ రారు పున్నమి. ఎందుకంటే నీ మొగుణ్ణి ఆల్రెడీ కారులో బంధించాం. వాడు బయటికి రాలేడు, వచ్చి నిన్ను కాపాడలేడు. ఈరోజు నీకు శోభనం జరిగేది నీ మొగుడుతో కాదు, నాతో. ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి పూట
నా గదిలోకి వస్తావురా? ఏంటే అర్ధరాత్రి ఏంటే? అంతకు ముందు గ్యాస్ సిలిండర్ తెచ్చినప్పుడు ఇదే ధైర్యంతో నీ గదిలోకి వచ్చా. నీ వాళ్ళందరూ నిన్ను అనుమానించేటట్టు చేశా. ఆ రోజు నా దగ్గర బట్టలు పడిపోయినట్టు యాక్ట్ చేశా. నీతోటే నీ బావ షర్టు ఇచ్చేటట్టు చేశా. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు నాకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించడానికి. నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నిన్ను మెడపట్టి బయటకి గెంటడానికి ఇదంతా చేశా. కానీ ఒక్కసారైనా నన్ను పట్టుకోగలిగారా? నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని నిరూపించగలిగావా? లేదే. అందుకే ఆఖరిసారి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి వచ్చా. రేయ్, నిప్పుతో చల్లగట్టు మాడుతున్నావు, కాలి బూడిదైపోతావు. చా, నిజమా? నీ మొగుడు ఉండాల్సిన శోభనం గదిలో నేనున్నాను. నీ ఇంట్లో వాళ్ళందరూ వస్తే నీ బెడ్రూమ్లో నేను కనబడతాను. అప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా, నేను ఏ తప్పు చేయలేదని కాళ్ళ మీద పడి వేడుకున్నా ఎవరూ నమ్మరు. మనిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్ధరాత్రి పూట నన్ను పిలిపించుకున్నావని చెప్తా. పెళ్లికి ముందు నుంచే మనిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని నమ్మిస్తా. దాంతో నీ అత్తింటి వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి మెడ పట్టుకొని బయటకి గెంటేస్తారు. ఆ తర్వాత నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకవుతుంది.